దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన పరిబిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుల దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోవుచుండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండె. చాలా ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రత్యేకమైన పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు ప్రభువా. ప్రత్యేకమైన ఈ సమయం, ఇది మీ సమయం, మీరు మాట్లాడే సమయం. పరిశుద్ధాత్మదేవ, మా అందరితో మీరు మాట్లాడండి. మేము అనేక సార్లు ఈ వాక్యాన్ని మేము వినియున్నాం, కానీ పదే పదే ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నావు అంటే ఇంకా మాకు నేర్పించడానికి మీరు ఇష్టపడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఆత్మదేవ, వినడానికి ఇష్టపడే మనస్సు మా అందరికీ మీరు ప్రసాదించండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. వట్టిదానిగా మట్టిదానిగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ నయమాను స్టోరీ అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. నేను రాత్రి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. 12:30 అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 2 గంటల దాకా నాకు దేవుడు వాక్యమే ఇస్తలేడు. అట్లాగే కూర్చొని సోఫాకి తల ఆనిచ్చి అట్లాగే కూర్చున్నాను. చూపెట్టు 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 అని అడుగుతూ ఉంటే 2 గంటలకి ఈ వాక్యం దేవుడు నాకు బయలుపరిచినప్పుడు, మరి ఈ వాక్యాన్ని నేను తీసి చదువుతున్నప్పుడు దేవుడు అనేకమైన లోతైన మర్మాలను తను బయలుపరుస్తున్నాడు. సడన్గా బాబు చూసి అమ్మ ఎందుకు నిద్రపోలేదు అని వాడు కూడా వచ్చి నాతో పాటు కూర్చున్నాడు. ఇద్దరం కూర్చుని 3 అయింది. ఎందుకంటే దేవుడితో గడిపిన సమయాలు కంటే మనుషులతో గడిపిన సమయాలు అంత బాగుండవు. దేవుడితో గడిపిన సమయం ఉన్నంత సంతోషం మనుషులతో గడిపిన సమయం అంత బాగుండదు. కాబట్టి ఎక్కువగా నాకు టైం దొరికినప్పుడు ఎక్కువగా రాత్రుళ్ళే నిద్రపోను. ఎక్కువ నేను నిద్ర రాదు కూడా. కాబట్టి ఎక్కువగా దేవుడితో ఉండడానికి అది మంచి సమయం, సైలెన్స్గా ఉంటుంది, మంచి సమయం. కాబట్టి ఈ సమయాన్ని దేవుడు నాకు, ఈ లేఖనాలను నాకు బయలుపరిచి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ సిరియా రాజు
సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. ఈ సిరియనులను అరామీయులు అని కూడా పిలుస్తారు. ఈ అరామీయులకు, ఈ సిరియనులకు రాజు ఉంటాడు, కానీ రాజుకు పేరుండదు. రాజుకు పేరుండదు, రాజు అని పిలుస్తారు అంతే. కానీ రాజుకు పలాని, ఇప్పుడు నయమాను రాజు, దావీదు రాజు అని ఇలా పేర్లు ఉంటాయి కదా, పేర్లు ఉండవు. వాళ్ళు మరి రిమ్మోను అనే దేవతను ఆరాధిస్తారు. వాళ్ళు రిమ్మోను అనే దేవతను వాళ్ళు ఆరాధిస్తారు. భయంకరమైన విగ్రహారాధికులు. కానీ ఇక్కడ మరి సైన్యాధిపతి అయిన నయమాను మీద దేవుడి దృష్టి ఉంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉంటారు. వీళ్ళు సిరియనులు వెళ్ళి ఇశ్రాయేల్ దేశం మీద ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. ఎప్పుడు యుద్ధం చేస్తూ వాళ్ళను ఓడిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని, పంటలను, పొలాలను, మరి వాళ్ళకు కావలసిన మనుషులను అందరినీ తెచ్చుకుంటూ ఉంటారు. మరి నిజానికి ఇశ్రాయేలు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు కదా, మరి ఎందుకు ఓడిపోతున్నారు తెలీదు మనకి కదా. ఎందుకంటే అక్కడ దేవుడి మాట వినడం లేదు. ఇక్కడ మరి వీళ్ళకి సిరియా దేశమునకు జయము యెహోవాయే సిరియా దేశమునకు విజయం కలగజేస్తున్నాడట. అక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు? నయమానుని వాడుకుంటున్నాడు. నయమాను ఎలాంటి వాడంట? పరాక్రమశాలిగా ఉంటున్నాడట. బల పరాక్రమశాలిగా ఉంటూ యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. అయితే అతను అక్కడ నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ఇంటిలో పని చేయడానికి తెచ్చుకున్నాడు. మరి ఆ రాణికి తను సేవ పరిచర్య చేస్తూ ఇంటిలో ఉంటుంది. మరి ఇంతగా పరాక్రమశాలి అయిన మరి ఆ నయమానుకు బలహీనత ఉంది. ఏ బలహీనత? చర్మ వ్యాధి కదా, కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగము, నిజానికి కుష్ఠరోగం ఉన్నది అంటే వాళ్ళని ఊరి అవతల ఉంచుతారు. వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదు. మరి ఎంత భయంకరం అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, మాట్లాడరు. వాళ్ళని ఒక భయంకరమైన శాపగ్రస్తుల్లాగా పెట్టేస్తారు వాళ్ళని. కానీ మరి ఈ నయమాను ఎవరికి చెప్పుకోలేదు. చూపెట్టుకోలేని స్థలములో తనకు బహుశా ఉన్నట్టుంది. పైకైతే కనబడుతూ ఉంటుంది, కానీ చూపెట్టుకోలేని స్థలములో ఆ కుష్ఠరోగం ఉన్నది. తను తానే లోపల బాధపడుతూ ఉంటున్నాడు. కానీ ఎవరికి కూడా తను చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తే ఆ రోగం బయటపడితే తను ఎంత పరాక్రమశాలి అయినా కూడా, ఎంత నమ్మకమైన సైన్యాధిపతి అయినా కూడా తనను ఊరవతల ఉంచుతారు. కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు. మానసికమైన రోగం కదా, మనసుకి రోగం, శరీరానికి రోగం. ఎవరికి చెప్పుకోలేరు. పైకి గంభీరంగా కనపడుతూ ఉంటారు, కానీ లోపల ఎంతగానో వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న రోగాలను బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి, వాళ్ళ కష్టాలను బట్టి ఎన్నో రకాలు లోపల బాధ, వేదన ఎవ్వరికి చెప్పుకోలేని స్థితి. చెప్పుకోలేరు కూడా.
కొంతమంది అయితే చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు కదా. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలాంటిదే. వెళ్తున్నాడు, ఇశ్రాయేలుతో యుద్ధాలు చేస్తున్నాడు, ఎంతోమందిని చెరగొని తీసుకొస్తున్నారు, మాటి మాటికి వెళ్తున్నారు, అన్నిట్లలో దేవుడు విజయం ఇస్తున్నాడు. మరి రాజుకు నమ్మకమైన సైన్యాధిపతిగా ఉంటున్నాడు. కానీ ఆయనకేముంది? చర్మ వ్యాధి, కుష్ఠరోగము తనకు ఉన్నది. అది ఎవరికి చెప్పుకుంటాడు? తను ఎవరికి చెప్పుకోలేడు. కానీ తన భార్యతో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పనమ్మాయి విన్నది. తన దగ్గర పనిచేసే అమ్మాయి విన్నది. విని ఏమంటుంది ఇక్కడ? చాలమ్మ. ఇక్కడ ఏమంటున్నాడు? అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠు రోగము బాగు చేయనని తన యజమానురాలితో చెప్పాను. హల్లెలూయా. తను ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చింది. అంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని అంత చిన్న పిల్లల్లో ఎంత నమ్మకం చూడండి. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగవుతాడు. నిజంగా ఎలాంటి వాళ్ళు వీళ్ళు? నయమాను వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు, కనికరం లేని మనుషులు. అక్కడ ఎంతోమందిని కర్కశంగా పశువుల్లాగా చంపేసేవాళ్ళు. యుద్ధాలు చేసినప్పుడు కఠినంగా ఉండే మనుషులు వీళ్ళంతా కూడా. మరి వాళ్ళని చెరగొని వస్తున్నప్పుడు మర్యాదపూర్వకంగా తీసుకొస్తారు. వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఈడ్చుకొని వచ్చేస్తారు. మరి అలాంటప్పుడు ఈ చిన్న అమ్మాయి మరి యజమానుని మీద ఎందుకు కనికరపడుతుంది? కనికరం ఎందుకు పడాలా? అదే కుష్ఠరోగంతో పోని అంటారు కదా. అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. కానీ ఈ చిన్న అమ్మాయి మరి తన యజమానురాలతో చెప్తుంది, షోమ్రోనులో, ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోన్లో మా ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యజమాని బాగుపడతాడు. చూడండి ఎంత మంచి ఆలోచన. ఇట్లాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? కానీ దేవుడి యందు భయభక్తులు గల వాడికి శత్రువులైన మిత్రులుగా మారుతారు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన శత్రువునైనా దేవుడి మీద భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడట? మనసు మార్చుకుంటాడట, శత్రుత్వం తొలగించుకుంటాడు. శత్రువుగా ఎదుటి వాళ్ళని చూడడు, క్షమించి వదిలేస్తాడు, క్షమిస్తాడు. దేవుని యందు భయం భక్తి కలిగిన వ్యక్తిలో ఉండవలసిన మొదటి లక్షణం అది. ఫస్ట్ లక్షణం. దేవుడు ఆజ్ఞ కూడా అదే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంటే పొరుగువాడిని ప్రేమిస్తే మనలో ఏది ఉండదు. కాబట్టి కొంతమంది సంవత్సరాల తరబడి శత్రుత్వాన్ని పెట్టుకుంటూ ఉంటారు మనసులో. అది దేవుడి దృష్టిలో సరి అయినది కాదు. ఈ చిన్న అమ్మాయి ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాము అంటే శత్రువుని మిత్రుడిగా చూస్తుంది. తను యజమాని తన దేశముల నుంచి, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తన బంధువుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి రాక్షసత్వంగా నన్ను లాక్కొచ్చి ఈ ఇంటిలో పనిదానిగా ఉంచుకున్నారు అన్న కోపం ఏమాత్రం కూడా తనకి లేదు, ఏమాత్రం లేదు. తన యజమానుడు భోజనం పెడుతున్నాడు కనుక కృతజ్ఞతతో తను ఏం చేస్తుంది? తనకు మేలు చెయ్యాలి అనుకుంటుంది.
మేలు చెయ్యాలి అనుకుంటుంది. ఇలాంటి మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవ్వరి మీద క్రైస్తవులు శత్రుత్వము పెట్టుకోవద్దు. ఒకవేళ కోపం ఉన్నా కూడా నీవు మొదటి నెలలో మొదటి వారము ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు, ప్రభురాత్రి బల్లలో పాలు పొందే ముందు నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవాలి. ఆ మాట చూద్దాం. ఒకటి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. మత్తయి సువార్తలో మాట ఉంది, 7వ అధ్యాయం అనుకుంటా. 5వ అధ్యాయం 23వ వచనం చదువు. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణాలు అర్పించు. ఎందుకంటే ఎవరికైనా నీ మీద కోపం ఉన్నది అని ఆ బలిపీఠం దగ్గర నీకు గుర్తొస్తే అక్కడ నీవు వదిలేసి, నీ అర్పణలు వదిలేసి వెళ్ళి వాళ్ళతో సమాధానపడి వచ్చి తిరిగి నువ్వు బలలో పాలు పొందు. అప్పుడు నీ అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మనలో శత్రుత్వాన్ని మనం పెట్టుకుంటే మనము ఏ విషయంలో కూడా దేవుడు మనకు విజయం అనేది ఇవ్వడు. శత్రువుగా మనం ఎవరిని చూసినా మన మనస్సు అనేది నెమ్మదిగా ఉండదు. కనుక ఇక్కడ ఈ చిన్నదాని హృదయంలో దేవుడి ఆత్మతో నింపబడి ఉన్నది కనుక ఎవ్వరి మీద కూడా తన హృదయంలో కోపం, శత్రుత్వం తనలో లేదు. దేవుని బిడ్డలకు ఇది ఫస్ట్ లక్షణం ఇది. చూడండి, ఎందుకంటే తన రాజు బాగుపడాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ తను చెప్పగానే తన భార్య రాణి వెళ్ళి రాజుకు చెప్పింది, సైన్యాధిపతికి నయమానుకు చెప్పినప్పుడు ఈ చిన్నది చెప్తే నేనెందుకు వినాలి అని తను అనుకున్నాడా? అనుకోలేదు. చాలాసార్లు చిన్నపిల్లలు మనకి ఏదైనా వచ్చి చెప్తే వాళ్ళ మాటకు మనం విలువ ఇయ్యం. కానీ అక్కడ గొప్ప సైన్యాధిపతి అయినా కూడా తను ఆ పని మనిషి చెప్పిన మాట తన మనసులోకి దాచుకొని తను ఏలుతున్న సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మరి ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, మరి అక్కడకు వెళ్తే నేను బాగవుతానని మా ఇంట్లో ఉన్న చిన్నమ్మాయి చెప్తుంది అని రాజుకు చెప్పాడు. రాజుకు చెప్పగానే రాజు కూడా ఇంత చిన్న అమ్మాయి చెప్తే నువ్వెలా వింటున్నావు అని అనలేదు. ఇశ్రాయేల్ దేశానికి ఒక లేఖ రాశాడు. ఏమని రాశాడు మనం చూద్దాం. 6వ వచనంలో, సరే 5వ వచనం మనం చదువు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చెయ్యవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకొని చంపుటకును బ్రతికించుటకును
నేను దేవుడనా? అతని కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడు అని ఆలోచిస్తున్నాడు. పాపం ఈ రాజుకి ఏం తెలియదు, ఇశ్రాయేలు రాజుకి. లెటర్ పంపించాడు, ధనం పంపించాడు. పంపించగానే ఈ లెటర్ చదివి ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆ సిరియనులు మా దేశం మీదకి గొడవకు రావడానికి మళ్ళీ మొదలుపెట్టారా? చూడండి, ఇది మాకెందుకు ఇది ఇలా జరుగుతుంది? కలహానికి కారణం వెతుకుతున్నట్టున్నారు. నేనేం దేవుడనా కుష్ఠరోగం మాన్పడానికి అని అనుకుంటున్న సమయం. చిన్న దానిలో ఉంది విశ్వాసం కదా. శత్రువు ఇంటిలో ఉంటుంది, కానీ ఆ శత్రువుకు మేలు చేయాలనుకుంటుంది. ఈరోజు కూడా మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనము కూడా ఎవరి ఇంటిలో, రాత్రి అనుకుంటున్నాను, నువ్వు ఎవరి ఇంటిలో రెంటుకున్నా ఆ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయాలి. నువ్వు ఏ కంపెనీకి వెళ్తున్నావో ఆ కంపెనీ బాగుండాలని ప్రార్థన చేయాలి. నువ్వు ఏ స్థలానికైతే వెళ్తావో ఆ స్థలం బాగుండాలి అని ప్రార్థన చెయ్యాలి. మా స్త్రీలందరూ నా ఎంబడి గృహ కోడికలకు వస్తారు కదా, వాళ్ళకు ఒకటే నేర్పిస్తాను. ఎవరి ఇంటిలో మీరు కాలు పెడతారో, కాలు పెట్టే ముందు మీ మనసులో అనుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇంటికి శుభం కలుగునుగాక అని ముందు మీ మనసులో అనుకోండి. నీ కాలు ఆ ఇంటికి శుభవచనాలు తెలియచేయాలి. కాబట్టి ఆ ఇంటిలోకి, ఏ ఇంటిలోనూ కాలు పెడితే ఆ ఇండ్లు ఆశీర్వదించబడాలి. అది మనం నేర్చుకోవాలి. కంపెనీలోకి వెళ్తుంటే ఆ కంపెనీ ఆశీర్వాదకరంగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనకు ఇల్లు ఇచ్చిన యజమాని బాగుంటే మనం కూడా క్షేమంగా ఉంటాం. అంటే ప్రతి విషయంలో మంచిని కోరుకోమంటున్నాడు. ఇక్కడ శత్రువునైనా కూడా తను మంచి కోరుకుంటుంది. తన ద్వారా ఒక గొప్ప కార్యము దేవుడు చెయ్యబోతున్నాడు, ఒక అద్భుతం చెయ్యబోతున్నాడు ఒక చిన్నదాని ద్వారా. మరి ఇశ్రాయేలు రాజుకు లెటర్ పంపినప్పుడు తనకు తెలీదా ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు అని? ఈయన బట్టలు చింపుకొని మళ్ళీ కలహానికి మా మీదకి ఎందుకు వస్తున్నారు, కలహానికి వెతుకుతున్నారు ఎందుకు అని చెప్పి ఈయనెందుకు అంత అవుతున్నాడు కదా. చాలాసార్లు మన దగ్గర దేవుడు ఉన్నాడు, మన ఇంటిలో అద్భుతాలు చేస్తాడు, నేను నమ్మిన దేవుడు నిత్యమైన దేవుడు, నా దేవుడు ఏదైనా చేస్తాడు అని చాలాసార్లు మన దేవుడిని మన దగ్గర పెట్టుకొని మనం బయట వెతుకుతూ ఉంటాం. అనేకసార్లు అలా వెతుకుతాం. అక్కడ వెళ్తే అక్కడ బాగవుతాడు, అక్కడ దేవుడు ఉన్నాడో, ఇక్కడ దేవుడు ఉన్నాడో, ఇక్కడ దేవుడు ఉన్నాడో, ఒక దేవుడు ఉన్నాడు అని వెతుకుతూ ఉంటారు. అరే, దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు. మరి అలాంటి దేవుడు, ఈ చిన్నదానిలో ఉన్న దేవుడు మరి అక్కడ రాజులో ఎందుకు లేకుండా ఉన్నాడు కదా. ఆ రాజు యుద్ధం కోసం వస్తున్నారేమని భయపడుతున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రవక్తకి ఈ విషయము తెలిసింది. ఎందుకంటే దేవుని దూత ప్రవక్త ఎలీషా ప్రవక్తకి తెలిసినప్పుడు ఆయన అంటున్నాడు 8వ వచనంలో, ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొని నా సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములను నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలు ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు పంపించు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? యుద్ధం కోసం వస్తున్నాడని. నీ దేశంలో, నీ ప్రజల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు,
అని తెలియచెయ్యడానికి, ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి వస్తే నా దగ్గరికి పంపించు. చూడండి ఎంత విశ్వాసం అది కదా. నా దగ్గరికి పంపియు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బట్టలు చింపుకోకు, నువ్వు నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటా. చూడండి అది మన విశ్వాసం. మనకి ఎలాంటి పరిస్థితులు మనకు వస్తున్నా రాని చూసుకుంటా. కష్టం వచ్చిందా, ఈ కష్టం వెనకాల నాకు సుఖం ఉంది. ఒక అవమానం, ఒక నిందల వెనకాల నాకేదో మేలు దాగి ఉంది. ఒక బాధ వెనకాల ఒక సంతోషం ఏదో దాగి ఉంది. ఈ రోగము ద్వారా నాకేదో మేలు దాగి ఉంది. అంటే ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడే నీ హృదయంలో, నీ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నీ మనసు పాజిటివ్గా తీసుకో. ఏది జరిగినా ఇది నా మంచి కోసమే జరిగింది. ఇప్పుడు నయమానులో ఏముందో, ఆ కుష్ఠరోగం దేవుడు ఎందుకు పెట్టాడో, అది గర్వంతో పెట్టాడో, అతిశయంతో పెట్టాడో, నాకంటే గొప్పోడు లేడనుకుంటున్నాడో, అది ఏ విషయంలో నయమాను పెట్టాడో, లేదా ఈ సిరియా దేశము, ఇజ్రాయిల్ దేశము రెండు ఏకము కావాలని దేవుడి నిర్ణయం ఆమోసు గ్రంథంలో. ఇది ప్రవచనం ఇక్కడ నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే ఈ రెండు రాజులు ఒక చిన్న దాని విశ్వాసము ద్వారా చూడండి వీళ్ళు ఏకమైపోతున్నారు. ఎలీషా ప్రవక్త దగ్గరికి మరి తను నయమాను వచ్చినప్పుడు ఆయన అంటాడు, మామూలుగా ఏమనుకుంటాం, చర్చ్ కొత్తగా వచ్చినప్పుడు, రోగంతో వచ్చినప్పుడు ఏమనుకుంటారు, మనోళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు, నెత్తి మీద చేయి పెడతారు, ప్రార్థన చేస్తారు, రోగం వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. మనం మామూలు మనుషులం కాబట్టి అలాగే చేస్తాం. ప్రవక్తకి ఏమవసరం? ప్రవక్త ఎక్కడో ఉన్నాడు, మనిషిని పంపించాడు. పంపించి ఏమన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుపో అని చెప్పాడు. ప్రవక్త దగ్గర ఉన్న మనిషి సైన్యాధిపతి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా ఆయన ఎంబడి ఎంత సైన్యం, కొన్ని లక్షల బంగారము, కొన్ని లక్షల రూపాయలు, మరి ఇంకా వెండి ఎన్ని మోసుకొని ఆయన వెళ్ళాడు అక్కడికి. ఈయనేం చేశాడు, సింపుల్గా పక్కకు సరిపోయాడు కదా. సింపుల్గా ఇట్లా అనేసిండు, ఒక మనిషిని పంపించి ఆయనకు చెప్పు వెళ్ళి యోర్దాన్ నదిలో మునగమను అని. ఆ రాజుకి ఎంత కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. అంటే కనీసం నా ముఖం చూడడా, కనీసం నా ముఖం చూడలేదు, నా దగ్గరికి రాలేదు, నాతో మాట్లాడలేదు, కనీసం ఆయనని నేను చూడలేదు, ఒక పనివాడితో వెళ్ళి నదులలో మునగమని చెప్తాడా? మా దేశంలో, సిరియా దేశంలో నదులు లేవా? గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. ఎలాంటి నదులు ఆయన చెప్తున్నాడు, 10వ వచనంలో అంటున్నాడు, మాట చదవండి. ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంతో ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన ఆబానాయమును అర్పారును ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, మా దేశంలో నదులు లేవా? మాకు దేవుళ్ళు లేరా?
మీ దేవుడే గొప్పనా? ఇప్పుడు బయట వాళ్ళంతా అలాగే అంటున్నారు కదా, గోదావరిలో మునిగితే పుణ్య స్నానాలు చేస్తే మా పాపాలన్నీ పోతాయి అంటారు కదా. మాకు నదులు లేవా? మేము కూడా వెళ్ళి స్నానాలు చేస్తే పోతాయి. కానీ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చి జరిగింది ఒకటి. కోపం వచ్చేసింది ఆయనకి, వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాడు. మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు చాలా ఆలోచనలతో వస్తాం. ఎలాంటి ఆలోచనలు? దేవుని దగ్గరికి వస్తే బాగా గొప్పగా అయిపోతారేమో, దేవుని దగ్గరికి వెళ్తే మా రోగాలు పోతాయేమో, దేవుని దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు, దేవుని దగ్గరికి వెళ్తే పెళ్ళిళ్ళు అవుతాయి, దేవుని దగ్గరికి వెళ్తే అన్ని పనులు అవుతాయి. కావు అని కాదు, కానీ దేవుడు చెప్పినట్టు వినాలి. దేవుడు చెప్పినట్టు నువ్వు వింటేనే నీకు పనులు అవుతాయి. ఇక్కడ ఏం చెప్పాడు? వెళ్ళి నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. మరి చేయొచ్చు కదా అది. నీకు ఉపవాసం ఉండు, నీ సమస్య కోసం ఉపవాసం ఉండు అంటే ఉండాలి కదా. నీ సన్నిధిలో, దేవుడి సన్నిధిలో కన్నీరు గారు నీ పరిస్థితి కోసం అని చెప్పినప్పుడు కార్వాలే కదా. మరి దేవుడు ఏది చెప్తే అది మనం చెయ్యాలి. హల్లెలూయా. ఏది చెప్తే అది మనము చెయ్యాలి. చెయ్యకుండా నాకు అడిగింది కావాలి అంటే ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు ఆయన? వారంకి ఒక్కసారి ఉపవాసం కూడా ఉండం. కానీ శిష్యులకు చెప్తాడు, అయ్యా నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, మేమెందుకు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం అని శిష్యులు వచ్చి యేసయ్యను అడిగితే ఆయన అంటాడు, ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యము అంటాడు. అంటే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అంటే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉన్నది. అంటే అంత ఉన్నతమైన శక్తి ఉపవాసంలో ఉన్నది. సంవత్సరంలో ఒక్క రోజన్న ఉపవాసం ఉంటారా? ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. రాత్రి ప్రార్థన పెడితే ఉదయం అంటే డ్యూటీలకు వెళ్తారు కదా. కనీసం రాత్రి ప్రార్థన, అమావాస్య ప్రార్థన అంటే అమ్మో పొద్దంతా డ్యూటీ చేసి వచ్చినాం, పండుకుంటాం. చూడండి, ఒక్కరోజు దేవుడి కోసము మనము నిద్ర ఆపుకోలేమా? ఒక్కరోజు దేవుడి కోసం ఉపవాసం ఉండలేమా? ఈ చిన్న చిన్న విషయాలకే మనము లోబడం. చిన్న దానికే మనము లోబడకపోతే మన విషయాలు దేవుడు చెయ్యాలి అంటే ఎలా చేస్తాడు? మన కుటుంబంలో కార్యం జరగాలి అంటే ఆశ చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఏది చెయ్యం మనం, ఏది చెయ్యం. కానీ ఇక్కడ ఎంత గొప్పవాడైనా దేవుడి ముందు తల దించవలసిందే. ఈయన సైన్యాధిపతి అయితే ఏముంది, ఎవరైతే ఏముంది దేవుని దృష్టిలో. కానీ ఈయన అనుకుంటున్నాడు, నా దగ్గరకు వచ్చి నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో, నాకున్న రోగం పోతుందా నేను అనుకుంటే నా ముఖం కూడా చూడలేదు, ఒక దూతతో పంపించాడు పోయి స్నానం చేయమను అని. ఇలా ఉంటుందా దేవుడి కార్యం? కోపం చూడండి. అంటే ఆ కోపములో ఆయన కొంచెం ఏమైనా తగ్గించుకుంటున్నాడా? ఈరోజు మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనలో ఎక్కడా తగ్గింపు కనపడదు. ఎన్ని వేదనలు ఉన్నా సరే ఎక్కడ తగ్గింపు కనపడదు మనకి. మనం కూడా చాలాసార్లు నయమాలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళమే. కానీ నయమాను దగ్గరున్న మనిషి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడయ్యా ఆయన? వెళ్ళి నదిలో మునగమంటున్నాడు అంతేగా అని తన దగ్గరున్నవాడు చెప్తున్నాడు. చూడండి, అనేకసార్లు పెద్దోళ్లకు మైండ్ ఉండదు, చిన్నోళ్ళు వచ్చి చెప్తే అర్థమవుతూ ఉంటుంది కదా. ఎంత భయంకరమైన పరిస్థితులు అది.
మరి 13వ వచనంలో చూడండి ఒక మాట. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చెయ్యమని నియమించినడలా నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను అను మాట దానికంటే మేలే కదా అని చెప్పాడు. చూడండి, ఇంకా వేరే వేరే పూజలు చెయ్యి, ఓ 10 కొబ్బరికాయలు తీసుకురా చెప్పలేగా. గుడి దగ్గర ఓ 100 కొబ్బరికాయలు కొట్టు అని చెప్పలే కదా. 41 రోజు ప్రదక్షిణాలు చెయ్యి అని చెప్పలే కదా. ఆచారాలు ఏం చెప్పలే కదా నీకు. చెప్తే చేస్తావు కదా నీవు. కానీ అలాంటి మాట ఏమీ చెప్పలే నీకు. కేవలము నదిలోకి వెళ్ళి స్నానం చేయమని చెప్పడం మేలే కదా నీకు. తన దాసుడు చెప్తున్నాడు. అహంకారంతో మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయనకి. చాలామందికి అలాగే అవుతుంది. అహంకారం వచ్చినప్పుడు ఉచ్చం నీచం ఏమీ తెలియదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. మాట మర్యాద మంచి అనేది వాళ్ళ నోటిలో ఉండదు. అహంకారమే బయట కనపడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రతి మాటలో అహంకార ధోరణి కనబడుతూ ఉంటుంది. కానీ గర్వం ఎప్పుడైతే నడుస్తుందో, గర్వం నీ ముందుకు వచ్చింది అంటే అది నీకు నాశనానికే. ఈయన ఎక్కడ తగ్గించుకోలే. రిటర్న్ వెళ్ళిపోయింటే ఆయన రోగమేమీ బాగా కాకపోయేది. కానీ తన దగ్గర ఉన్న దాసుడు కూడా తన యజమాని మంచి కోరుతున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు, ఆ రాజు యొక్క సైన్యాధిపతి యొక్క చుట్టూ ఉన్న ప్రజలు తనకు మంచిగా కోరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఆ మాట విన్నాడు. ఎంత గొప్ప విషయం అది. విని నదిలోకి వెళ్ళి 7వ మారు పసిపిల్లవాని దేహముగా తన దేహము మారింది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడి మాట, నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత దేవుడి దగ్గర కూర్చొని మొరపెట్టినా, నువ్వు ఎన్ని పనులు దేవుడి కోసం చేసినా, మన మనస్సు మారనప్పుడు, మనలో నిజమైన దేవుడి ప్రేమ అనేది మనకు అర్థం కానప్పుడు ఏది కూడా దేవుడి ద్వారా మనము పొందుకోలేము అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఒక మాట చూద్దాం మనం. కీర్తనలు 33వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞలను ఆజ్ఞాపించగానే కార్యములు స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు. చూడండి చాలమ్మ, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారము ఆయను. దేవుడు సెలవిస్తేనే మన జీవితాలలో ఏదైనా కార్యము జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. బ్రదర్ పాడిండు కదా పాట రూపకంగా ఈరోజు మనం అదే మాటలు విన్నాం. ఆయన సెలవీయగా ఎవడాపగలుగుతాడు కదా. ఆయన కార్యం చేయాలనుకున్నప్పుడు ఎవరు దాన్ని అడ్డుపడతారు? ఎవరు అడ్డుపడ్డా దేవుడు స్థిరపరుస్తాడు అంతే. నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించొద్దు అనుకున్నాడు అనుకో, నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటావు. ఇంకా 50 సంవత్సరాలు కానీ కూడా ఎక్కడుంటామో అక్కడే ఉంటాం మనం.
మన కళ్ళ ముందే ఎందరో బాగైపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు కార్యం చెయ్యాలి. ఎందుకంటున్నాడు? అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థం చేస్తాడట. వ్యర్థం చేసేస్తాడు. మన ఆలోచనలు గొప్ప గొప్పగా ఆలోచిస్తూ ఉంటాం, అవన్నీ కూడా దేవుడు వ్యర్థపరుస్తాడు. జనుల యోచనలు ఆయన నిష్ఫలంగా చేసిస్తాడు. యెహోవా ఆలోచన సదాకాలము. దేవుడి ఆలోచన దేవుని ప్రజల పట్ల అది స్థిరపరచబడుతుంది. దాన్ని ఎవ్వడు కూడా మార్చలేరు. ఎంతగా దేవుని నువ్వు ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ చిన్న దానిలా నువ్వు శత్రువును ఎంతగా ప్రేమిస్తావో, నీ హృదయంలో శత్రుత్వం అనేది నీ హృదయములో నుండి ఎప్పుడైతే తీసేసుకుంటావో అప్పుడే నీ జీవితంలో కొత్తదనం అనేది నీకు వస్తుంది. సంవత్సరాల తరబడి నీ మనస్సులో తప్పుడు పెట్టుకుంటే నీ కుటుంబం ఎన్నడూ ఆశీర్వదింపబడదు. బయట లోకంలో గొప్పగా ఆశీర్వదించబడవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఇళ్ళు కట్టుకోవచ్చు, లగ్జరీగా ఉండొచ్చు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు. ఎందుకంటే ఆయన కార్యం చేస్తేనే అది సఫలము అవుతుంది. ఇక్కడ నయమాను కళ్ళు దేవుడు తెరిపించాడు. చూడండి, ఒక చిన్నది చెప్పినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ చిన్నది చెప్పిన మాట రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అక్కడ రాజు తగ్గించుకున్నాడు. ఇశ్రాయేల్లో శత్రు సైన్యం అయినప్పటికీ, శత్రు దేశం అయినప్పటికీ వాళ్లకు కొంత బంగారము, కొంత డబ్బులు పంపించి లెటర్ రాసి కాంప్రమైజ్ కోసం వాళ్ళు పంపించాడు. మీ దేశంలో మా సైన్యాధిపతికి స్వస్థత కావాలి అని పంపించాడు. చూడండి, అంటే అక్కడ రాజులైనా అధిపతులైనా ఎవరైనా ఆ పరిస్థితులలో వాళ్ళు ఏం చేస్తున్నారు? తన్ను తాను తగ్గించుకుంటున్నారు. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంతగా లోబడితే అంతగా హెచ్చింపబడతాం. ఎంతగా హెచ్చించిపోవాలి అనుకుంటే అంతగా దేవుడు తగ్గిస్తాడు. ఇక్కడ మాట వినకుండా వెళ్ళిపోతున్న ఒక దాసుడు, తన దగ్గర పని చేసేవాడి మాట, ఒక్కసారి నీళ్ళలో మునుగుతే ఏమవుతుందయ్యా? చూడండి, మంచి మాట. ఆ మాట కూడా ఎంత కోపంలో ఉన్నా సరే మాట విన్నాడు కాబట్టి ఈరోజు తన జీవితంలో ఏదైతే మత్సగా మిగిలిందో, ఏదైతే చెప్పుకోలేని రోగంతో బాధపడుతున్నాడో, మానసికంగా శారీరకంగా తను ఎంత వేదనలో ఉన్నాడో ఈ రోజుతో ఏమైపోయింది? అది వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ధైర్యంగా ఉన్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఎవరికి భయపడవలసిన అవసరమో లేదు. మళ్ళీ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తాడా? రాడు. ఏమంటున్నాడు? ఒక మాట 15వ వచనంలో చూడండి. ఆ మాట, అప్పుడతడు 15వ వచనమా? చదువమ్మా, చదువు. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎందుకంటే శత్రు దేశంలోకి వచ్చి నయమాను స్వస్థత పొందాడు. ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్న దేవుడు లోకమందంతటా ఎక్కడా లేడు. చూడండి, ఇశ్రాయేలు దేశంలో దేవునికి ఆ చిన్న అమ్మాయి ద్వారా ఎంత ఘనత కలిగింది కదా. ఒక చిన్న అమ్మాయి మాట, అంటే తన విశ్వాసం, తన నమ్మకం ఆ రెండు దేశాలను
ఒకటి వేసింది. కుష్ఠరోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. ఆయనే నిత్యమైన దేవుడు అని మరి నోటితో ఒప్పుకున్నాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి చిత్తగించుము, తన్ను తాను తగ్గించుకొని ఆయన దగ్గర మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఎవని సన్నిధిని మరి ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను తెలుసుకున్నాను. చూడండి, ఎందుకంటే మనము చేసే చిన్న ప్రయత్నం అవి ఎన్నో కుటుంబాలను కలపచ్చు, ఎంతో మందిలో ప్రేమలు పెంచవచ్చు, ఎన్నో కుటుంబాలకు ఆదరణ ఇవ్వచ్చు, ఎందరినైనా మనం ఆదుకోవచ్చు. చిన్న ప్రయత్నం నీ దేవుడి మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు, ఎవరైనా బయట ప్రపంచంలో నీకు తెలిసిన వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు నీవు నీ దేవుడి గురించి చెప్పే చిన్న ప్రయత్నం అది ఎంతో గొప్పగా ఉంటుంది. రాత్రి బాబు చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. తన కంపెనీలో ఒక అతను అసలు ఆయనకి వేరే కంపెనీ నుంచి లాస్ అయిపోయి వీళ్ళ కంపెనీకి వచ్చాడంట. తనకి ఏమీ తెలియదు. కానీ బాబు అనుకుంటున్నాడంట, వాళ్ళ సార్తో మాట్లాడుతూ ఏమంటుండే, ఉండని, తనని తీసేద్దామంటే వద్దు, ఉండని, తను ఏదో బాధలో ఉన్నట్టున్నాడు, ఉండని అని తన దగ్గరికి ప్రతిరోజు వెళ్తూ తనను ఓదారుస్తూ తనకు చిన్న చిన్న వాక్యాలను పంపిస్తూ ఈరోజు తను పరిపూర్ణంగా నిత్యమైన దేవుడు ఎవరు అని తెలుసుకునేటట్లుగా తనను దేవుని వైపు నడిపించాను అని గొప్పగా చెప్తున్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు అంటున్నాడు, చాలా దగ్గరికి వచ్చి నిజంగా నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నా పరిస్థితులు, నాకున్న అప్పులు, నాకున్న బాధల వల్ల నేను చనిపోదాం అనుకున్నాను. కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి మాటల ద్వారా నాకెంతో ఓదార్పు కలిగింది అని చెప్పినప్పుడు ఆ ఓదార్పు మాటలు ఈరోజు తన కుటుంబంలో ధైర్యాన్ని నింపి అందరికంటే ఎక్కువగా పని చేయడానికి, సార్ నువ్వు ఏది చెప్తే ఆ పని చేస్తాను అని ఉత్సాహంగా ముందుకు వస్తూ తను అందరికంటే ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. చూడండి, చిన్న ప్రయత్నం మన దేవుడు నిత్యమైన దేవుడు అని మన హృదయములో ఉంటే ఆ చిన్న ప్రయత్నము నువ్వెన్నో కుటుంబాలను కడతామా. ఇక్కడ చిన్న ప్రయత్నమే ఈరోజు దేశాలను రెండుగా చేశాయి, నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లుగా చేశాయి. మరి ఆ చిన్నదాని చిన్న మనస్సు, చిన్న ప్రేమ ఎంతమంది హృదయాలను కడుతుంది కదా. మూర్ఖత్వంతోనో అనేకమైన అనవసరమైన మాటలతోనో సమస్యలు పెంచుకుంటూ కుటుంబాలలో కానీ బయట వాళ్ళతో కానీ సమస్యలు పెంచుకుంటూ గొడవలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మనశ్శాంతి లేని మనసుతో బ్రతకడము చచ్చిపోయిన శవాలు, దేనికి పనికిరామలు, దేనికి పనికిరావు. అది ప్రేమతో నీవు ఉన్నావు అంటే ఆ ప్రేమ నీ జీవితం అంతా నువ్వు చనిపోయినా నిన్ను గుర్తు చేసుకుంటుంది. ఆ ప్రేమ నువ్వు పంచిన మాటలే రేపు గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిన్నదాన్ని ఎవరు గుర్తు చేసుకోవట్లేదు కదా, ప్రవక్తను ఎవరు గుర్తు చేసుకోవట్లేదు, కానీ దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు వాళ్ళని. ఈరోజు ఇంత పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయించాడంటే దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఒక చిన్న మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము చదువుకుందాం, 5వ వచనం నుంచి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు
శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. చాలమ్మా. నరులను ఆశ్రయించి శరీరాన్ని ఆధారం చేసుకొనుచు తన హృదయాన్ని దేవుడి నుంచి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే నరులను మనుషులను ఆశ్రయిస్తున్నారు. మనుషుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు, కానీ దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోరు. మనుషుల మాట ఈరోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది. మనుషుల మాటలంట నీటి మీద మూటలంట, నీళ్ళ మీద పోసినట్టే ఉంటాయంట మనుషుల మాట. ఆ టైంకి అలా వస్తాయి. కానీ ఆ మాటలనే, మనుషుల మాటలనే నమ్ముకొని తన శరీరాన్ని ఆధారం చేసుకుంటారు. ఏమని? నాకు బలం ఉన్నది, నాకు శక్తి ఉన్నది, నా అంతటోళ్ళే లేరు, నేను ఏదైనా చేసుకోగలుగుతా అని చెప్పి దేవుడి మీద ఆధారపడకుండా దేవుణ్ణి మనసులో నుంచి తొలగించుకొని ఉండువాడంట శాపగ్రస్తుడైతాడట. ఎలాంటి శాపం అది? ఆరోహ, వాడు ఎడారిలో ఆరోహ వృక్షం వలె ఉండును. ఈ ఆరోహ వృక్షం ఎలాంటిది అంటే ఎడారిలో ఒక తీగలాగా ఉండి ఆకులన్నీ కూడా ఎప్పటికీ ముడుచుకొని ఉంటుందండి చెట్టు. అది దేనికి పనికిరాదట. అది వర్షం పడ్డా అది కనీసం తెరుచుకుందాము అన్న ఆలోచన కూడా ఆ చెట్టుకు రాదట. అంటే ఒకవేళ దేవుడది మూర్ఖుడైనా సరే వాడిని బాగు చేసుకుందాం అని అనుకుంటే ఆ చెట్టు లోబడదు. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు. వాళ్ళని బాగు చేసుకుందాము అనుకుంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు బాగుపడాలనే మనస్సే వాళ్ళకు ఉండదు. దేవుడు వాళ్ళని ఎంత బాగు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎంతో మందితో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళ హృదయాలను ఏం చేస్తాడు? ఆరోహ వృక్షం వలె ముడుచుకొని ఉంటాడు. అంటే వాడికి మేలు చేద్దామని దేవుడు అనుకుంటున్నా కూడా ఆ మేలును వాడు తీసుకోలేడు, పొందుకోలేడు. అలాంటి శాపగ్రస్తులంట. అంటే దుర్మార్గుడినైనా ఒక అవకాశం ఇస్తాడు దేవుడు, పాపికైనా ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సరిగా ఉపయోగించుకుంటే జ్ఞానవంతులైతారు. అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే వాళ్ళంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. వాళ్ళ శరీరాన్ని ఆధారం చేసుకుంటారు, వాళ్ళ మనసును ఆధారం చేసుకుంటారు, మనుషుల పైన నమ్మకాలు పెట్టుకుంటారు. కానీ మన హృదయములో నుండి దేవుణ్ణి తొలగించుకుంటారు. దేవుడు ఏం చేస్తాడు అని. నేను కష్టపడితే డబ్బులు వస్తున్నాయి కదా, మరి నేను ఇంట్లో కూర్చుంటే దేవుడేమో డబ్బులు పంపిస్తున్నాడా అని మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు. మరి ఇంకొక మాట ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఏరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరములో కూడా చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, చాలా జాగ్రత్త అంటున్నాడు. నీ హృదయము నిన్ను మోసం చెయ్యనీయకు. ఎందుకంటున్నాడు? దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. అంటే వాడి కొంచెము కలిగినను ధన సమృద్ధి కంటే కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఆ కొద్దిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కొద్దిగా ఇచ్చిన దాన్ని కూడా ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక టైంలో వర్షం లేకున్నా కూడా అది భయపడదు. ఎందుకు?
ఆల్రెడీ అది తడిలో ఉంది కనుక వర్షం పడకున్నా దాని ఏరులకు ఎలాంటి నష్టమో వాటిల్లదు. ఎందుకు? దేవుణ్ణి ఆనుకొని ఉన్నారు కనుక ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చినా కూడా ఆ పరిస్థితుల నుంచి దేవుడే తప్పిస్తాడు. అది భయపడదు. దేవుని ఆశ్రయించిన ఏ మానవుడు లోకంలో వచ్చే పరిస్థితులకు భయపడరు, లోకంలో వచ్చే సమస్యలకు భయపడరు, లోకంలో వచ్చే రోగాలకి భయపడరు. ఎందుకు? వాళ్ళు దేవుణ్ణి ఆనుకొని ఉన్నారు. కానీ మనుషులను నమ్ముకున్నవాడు భయపడతాడు. ఒకవేళ దేవుడు వానికి మేలు చేయాలనుకున్నా వాడు ముడుచుకొని ఉంటాడు గనుక దేవుని ఆశీర్వాదం వర్షం ఇచ్చైనా ఆకులు కొంచెం మంచిగా అయితే ఏమో అనుకుంటే ఆ వర్షాన్ని కూడా తీసుకునే శక్తి వీటికి లేవు. అలాంటి ఆరోహ వృక్షంలాగా మానవులు శాపగ్రస్తులై ఉంటారంట కదా. కానీ ఇక్కడ నయమాను అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ చిన్నదాని మాట నాకెందుకు, మాస్టర్ చెప్తారు ఇట్లాంటి పిల్లలు అనుకుంటే అలాగే ఉండిపోయేది. కానీ వచ్చిన ఆ చిన్న వాక్కును సరి అయిన టైంలో సరి అయిన రీతిలో ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. మరి లోకంలో లేని గొప్ప దేవుడు ఆ యెహోవా దేవుడి అని తెలుసుకున్నాడు. 2 శత్రు దేశాలు మిత్రులుగా మారిపోయాయి. ఆయన భయము లేకుండా నిలబడ్డాడు. ఆయన ఎంత బలవంతుడైనా నాకు రోగం ఉంది అని కృంగిపోయి ఉంటాడు. కానీ దేవుడే స్వస్థత ఇచ్చిన తర్వాత ధైర్యంగా నిలబడ్డాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూడండి, తను చెయ్యినదంతయు సఫలమగును. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడు, మనుషులను నమ్ముకున్నవాడు ఖచ్చితంగా చెడిపోతాడు. కాబట్టి చాలాసార్లు ప్రభు అంటాడు, మనుషుల మాటలు నమ్మకండి, నమ్మకండి, రాజుల మాటలు నమ్మకండి అంటాం. కానీ మన మనుషుల మాటలే నమ్మి మన జీవితాలను చాలా చెడగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకున్నది మరి శత్రువునైనా మనము ప్రేమించడం. నిజమైన దేవుడిని నువ్వు ప్రేమిస్తే శత్రువునైనా ప్రేమించు. ఆపదల్లో ఉన్నప్పుడు చిన్న సహాయం, చిన్న మాట చెయ్యి. ఎన్నో కుటుంబాలు నీ ద్వారా కట్టబడతాయి. నీవు ఆరోహ వృక్షంలో ముడుచుకోకు, నాకెందుకు కదా, నా పక్కోడు ఏమైపోతే నాకెందుకు, వాడికి రోగం వస్తే నాకెందుకు, వాడికి బాధ వస్తే నాకెందుకు. 24 గంటల డోర్లు బంద్ చేసుకొని, వెనకడ ముస్లింలు కూర్చుంటుండే, ఇప్పుడు క్రిస్టియన్స్ కూర్చుంటున్నారు. ఎప్పుడు డోర్లు బంద్. ఆశీర్వాదం ఒకవేళ దేవుడు ఇంటికి పంపిస్తానా మాకు వద్దు అని పెట్టేసుకుంటారు. అలా ఉన్నారు ఇప్పుడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజైనా దేవుడు మనకొక అవకాశము ఇస్తున్నాడు. మన మనసులు మార్చుకొని సంకుచితమైన మనస్సును తీసేసి విశాలమైన హృదయముతో మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు మాట్లాడిన మాటలు మేమందరము విని ఉన్నాం. ఈరోజు మా కొరికి ఈ లేఖనాన్ని ఏర్పాటు చేశావు తండ్రి, అందుని బట్టి వందనాలు. అనేక సార్లు నా ప్రభువా శత్రువును ప్రేమించలేని మనసుతో ఉంటున్నామేమో, సంవత్సరాల తరబడి మనసులో కోపము నింపుకుంటున్నామేమో, తప్పుడు ఆలోచనలతో ఉంటున్నామేమో, ఆ చిన్నదాని వల్ల ఎవరు చెప్పినా మరి వినక నిర్లక్ష్యం చేసుకుంటున్నామేమో, ఆరోహ వృక్షంలాగా ముడుచుకుపోతున్నామేమో, ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలనుకుంటున్నా పొందలేని గుడ్డివారిగా మేము ఉంటున్నామేమో, దయతో క్షమించండి. నయమానైతే
మీరిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొనకుండా తను ఎంతో గొప్పగా ఈరోజు నా ప్రభువా స్వస్థత పొంది నీ ముందు నిలబడ్డాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయనదంతయు సఫలమవుతుంది. అలాగే మా జీవితాలు కూడా మిమ్మల్ని అంటుకొని మీరిచ్చే ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో నడుచుకుంటూ నీ రాజ్య వ్యాప్తి కొరకు మేమును పాటుపడే బిడ్డలుగా సిద్ధపరచండి. అనేక కుటుంబాలను కట్టే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ్వా. మరి ఈరోజు నా ప్రవ్వా 2 శత్రు దేశాలు ప్రవ్వా మిత్రు దేశాలుగా మారినైనా, అలాగే మేము కూడా మంచి మాటలు అనేకులకు చెబుతూ అనేక కుటుంబాలను కట్టే విధంగా మమ్మల్ని కూడా మా హృదయాలను కూడా మీరు సిద్ధపరచండి. నిత్యమైన దేవుడవు నీవేనని ధైర్యంగా అనేకులకు తెలియజేసేవారిగా మా హృదయాల్లో నీ ఆత్మను నింపి బలపరచమని, విన్న ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచమని, మారు మనస్సు కలిగి నిన్ను మయంపరిచే బిడ్డలుగా ఆశీర్వదించమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.